హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. జేఈఈ మెయిన్స్ 2025. సో మనకి ఏప్రిల్ సీజన్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ముందుగా అయితే మనకి ఎవరైతే ఏప్రిల్ సీజన్ కొరకు రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరి కొరకు అయితే రిజిస్ట్రేషన్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి నిన్నటితో పర్టికులర్గా 28 ఫిబ్రవరితో వాళ్ళకైతే కరెక్షన్స్ ఏవైనా ఉంటే ఆ యొక్క విండో కూడా నిన్న 28 రోజున క్లోజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఒకటి ఏంటి అంటే జేఈఈ మెయిన్స్ జనవరి సీజన్లో ఎంతమంది అప్లై చేశారు అండ్ ఎంతమంది ఎగ్జామ్ రాశారు, అండ్ అలాగే ఏప్రిల్ సీజన్లో ఎంతమంది పెరగబోతున్నారు, అండ్ పెరిగితే మనకి నష్టమా లాభమా ఏంటి అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్, ఎన్టీఏ డేటాతోని మనమైతే ఇదంతా అజ్యూమ్ అయితే చేద్దాం అనమాట. సో ఒక్కొక్కటైతే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఫర్ దట్ అంటిల్ మీకు జేఈఈ అడ్వాన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఇన్ కేస్ దేంట్లో సీట్ రాకుండా ఎంసెట్ ద్వారా అయినా సీట్ రప్పించేంతగా మన గైడెన్స్ అయితే ఉంటుంది. ప్లీజ్ ఫర్ దట్ ఆల్సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. అండ్ ప్రతి దానికి ఒక స్ట్రీమ్ అయితే చూస్తాం అనమాట, ఒక వే అయితే చూస్తాం. సో ఇప్పుడు జేఈఈ మెయిన్స్లో ఒక వే చూస్తాం అండ్ జేఈఈ అడ్వాన్స్లో ఒక వే చూస్తాం. లేదు ఈ యొక్క రెండు పాసిబుల్ అవుతలేవు అనుకుంటే ఎంసెట్ ద్వారా ఎలా వెళ్ళాలి అని చెప్పేసి కూడా నేనైతే వే అయితే మీ కొరకైతే పెడతా ఉంటాను. సో నేను మొత్తం మీ కొరకైతే వర్క్ చేస్తూ ఉంటాను కాబట్టి ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మనమైతే చూద్దాం ఫ్రెండ్స్ ఎంతమంది అప్లై చేశారు అండ్ ఫర్ సెకండ్ సీజన్కి అంటే ఏప్రిల్ సీజన్కి ఎంతమంది పెరగబోతున్నారు కంపేర్ టు జనవరి సీజన్. సో ఒకసారి ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్ ముందు అయితే ప్రెస్ నోట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి 11 ఫిబ్రవరికి వచ్చిందనమాట. ఇందులో మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ సీజన్ జనవరి సీజన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క డేట్స్ రోజు మనకి ఎగ్జామ్ అయితే జరిగింది. సో పేపర్ 1 ఓకేనా. సో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ వచ్చేసి టోటల్గా ఫర్ జనవరి సీజన్కి అంటే 13,11,544 అనగా 13,11,544 పీపుల్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దట్స్ బెటర్. ఓకే. అండ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంత మొత్తం అన్నా అంటే 12,58,136. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే నియర్లీ 1 lakh పీపుల్ అయితే తగ్గారు. అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 13 lakhs, బట్ ఇక్కడ ఎగ్జామ్ రాసింది 12.5 lakhs మెంబర్స్ మాత్రమే. ఓకేనా. సో అంటే 1 lakh పీపుల్ అయితే తగ్గారు, అంటే ఎగ్జామ్ రాయలేదు. దట్స్ ఓకే. అండ్ టోటల్గా అప్లై చేసినటువంటి పర్సంటేజ్ ఎంత అన్నా అంటే సో 95.93% పీపుల్ అయితే ఎగ్జామ్ అయితే అప్లై చేశారు అంటే రాశారనమాట. సో టోటల్గా ఫర్ జనవరి సీజన్కి మీరైతే చూసుకోవచ్చు. కావాలంటే ఫీమేల్స్ ఎంతమంది అండ్ మేల్స్ ఎంతమంది రాశారు అండ్ టోటల్గా ఎంతమంది మొత్తంగా ఎగ్జామ్ కొరికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని చెప్పేసి. సో రాసింది కాదు, రిజిస్ట్రేషన్ డేటా అదంతా. ఓకేనా. సో ఎగ్జామ్ రాసిన డేటా కింద ఉంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. 12.58 lakh పీపుల్ అయితే ఎగ్జామ్ రాశారు. దట్స్ ఓకే ఫ్రెండ్స్. ఒకటి ఏంటి అంటే నేను ఇప్పుడు దీని ద్వారా చెప్పబోయేది ఏంటంటే మనకి ఇప్పుడు ఇంతమంది రాశారు, ఇంతమంది అప్లై చేశారు కదన్నా అని మీరు అంటున్నారు. సో మరి ఇప్పుడు ఏప్రిల్ సీజన్కి ఎంతమంది రాయొచ్చు అండ్ ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే కనుక సో ఓకే, ఏప్రిల్ సీజన్కి వచ్చేసి సో ఇది కాకుండా అదనంగా 2.2 lakh పీపుల్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఫ్రెండ్స్. మనకు వచ్చినటువంటి డేటా ప్రకారం ఏంటి అంటే సో 2,20,000 మంది వరకు అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఫర్ దేనికి ఏప్రిల్ సీజన్కి. అంటే ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే టోటల్గా ఇక్కడ 13 lakh పీపుల్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా. ఇక్కడ 2.2 lakh అంటే టోటల్గా వచ్చేసి మనకి 15 lakh పీపుల్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఫ్రెండ్స్. టోటల్గా మనకి ఏది బోత్ జనవరి అండ్ ఏప్రిల్ సీజన్ కలుపుకొని 15 lakh పీపుల్ అంటే ఒక్కసారి మీరు ఊహించుకోండి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందో. కట్ ఆఫ్ వచ్చేసి భారీగా పెరిగే అవకాశం ఉందన్నమాట. భారీగా ఉంటుంది. సో దట్స్ ఓకే. అయినప్పటికీ నేను ఒకటి ఏం చెప్తున్నానంటే ఒకటి ఫ్రెండ్స్, మీరైతే ప్రిపరేషన్ అయితే మంచిగా కొనసాగించండి. ఎవరికైతే 90% ఎబోవ్ వచ్చిందో వాళ్ళందరికీ. ఓకేనా. ఎబోవ్ 90% వచ్చిన వాళ్ళందరూ కంటిన్యూ చేయండి. సో అండ్ వన్ మోర్ థింగ్, ఒకటి ఏంటి అంటే లాస్ట్ టైం డేటా చూసుకున్నట్టయితే చాలామందికి జనవరి సీజన్లో సరిగ్గా రాలేదు. జనవరి సీజన్లో వాళ్ళకి వచ్చేసి చాలా తక్కువ పర్సెంటేజ్ వచ్చింది. బట్ ఏప్రిల్ సీజన్కి వచ్చేసరికి వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ వచ్చిందంటే సో 95 ఓసీ వాళ్ళకి, 92 మిగతా కేటగిరీ వాళ్ళకి, 93 ఇట్లా వచ్చిందనమాట పర్సెంటేజ్ వచ్చేసి. సో ఇంత పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే సో వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ అడ్వాన్స్ అనమాట, జేఈఈ అడ్వాన్స్. సో అప్పుడు ఏమవుతుంది వాళ్ళు జేఈఈ అడ్వాన్స్ కొరికి క్వాలిఫై అయిన తర్వాత
సో జేఈ అడ్వాన్స్ రాసిన తర్వాత ఏమో చెప్పలేము, అందులో క్వశ్చన్స్ ఈజీ వచ్చేసి మీకు మేబీ ఐఐటీలోనే వస్తుంది కావచ్చు. సో ఐఐటీలో ఏ ఒక్క బ్రాంచ్లో వచ్చినా పర్లేదు. సో మీరు ఓన్లీ సిఎస్సిఏ కావాలి అని చెప్పేసి పట్టుకొని ఉండొద్దు. సో దాంట్లో మెకానికల్ వచ్చినా, ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ వచ్చినా, ఎందులో ఒక దాంట్లో వచ్చినా కానీ చాలా బెటర్ ఉంటుంది ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను. బట్ మీరైతే క్వాలిఫై అవ్వాలి. ఫస్ట్ అడ్వాన్స్ రాయడానికి క్వాలిఫై అవ్వాలి అంటే మీరు ప్రిపరేషన్ అనేది చాలా బాగా కొనసాగించాలి. లేదు అన్న మాతో అవ్వట్లేదు, సో ఎంత చేసినా రావట్లేదు అంటే మీ మనసుకి అనిపించాలి, మాకు ఎంత రావాలి, మాకు ఇందులో చదువుకోవాలని ఉంది కానీ మాకు ఎంత చేసినా రావట్లేదు అని చెప్పేసి అనుకుంటే, లేదు బార్డర్లో ఉన్నా అన్న నేను 70%, లేదు 60%, ఆఖరికి 50% వస్తుందన్న, మేము ఏం చేయమంటారు అని చెప్పేసి మీరు అనుకుంటే, సో మీరు చక్కగా ఎంసెట్కి ప్రిపేర్ అవ్వండి. ఎంసెట్కి అంటే ఇప్పుడు దీంతో పాటే ఎంసెట్కి ప్రిపేర్ అవ్వండి. ఏది జేఈ మెయిన్స్ ఉంది కదా మనకి, ఏప్రిల్ సీజన్ 2 కొరికి ప్రిపేర్ అవుతూ ఎంసెట్కి కూడా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే అందులోనే కవర్ అయిపోద్ది అనుకోండి, దట్స్ ఓకే. ఎందుకు అంటే ఎంసెట్లో అయినా బెటర్ కాలేజ్ మీకు రావచ్చు అండ్ బెటర్ బ్రాంచ్లో మీకు సీట్ అయితే రావచ్చు అనమాట. సో ఓకేనా. సో అందుకొరికి మీరైతే ఫస్ట్ క్వాలిఫై అవ్వాలి అంటే జేఈ మెయిన్స్ బాగా రాయాలి. జేఈ మెయిన్స్ రాసిన తర్వాత ఎవరు క్వాలిఫై అవుతారు ఎలా తెలుసుకోవాలి అంటే అబోవ్ 90% వచ్చిందనుకోండి, అబోవ్ 90% వస్తే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు రైట్ అనమాట. సో మీరు అనుకోవచ్చు జేఈ అడ్వాన్స్ రాయడానికి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు అన్న ఒక ధైర్యం పెట్టుకొని ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి సీజన్ 2లో 95% వరకు అయితే వస్తుంది. ఓకేనా. సో పేపర్ కంపేర్ టు చాలా మందికి అయితే 35 మార్క్స్కి కూడా 99% వచ్చింది. అంటే ఇప్పుడు చూసుకోండి ఒకసారి, సో మనకైతే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మీరైతే ఒకసారి ఊహించుకోండి. సో ఇప్పుడైతే మేబీ కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి మేబీ పేపర్ అయితే చాలా టఫ్గా రావచ్చు. సో అందుకొరకని మీ ప్రిపరేషన్ కూడా అలాగే కొనసాగించేలా చూసుకోండి. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలపండి. సో ఈ వీడియోలో మనం కవర్ చేసింది ఏంటి అంటే ఎన్టీఏ డేటా ప్రకారం జనవరి సీజన్లో ఎంతమంది అప్లై చేశారు అండ్ ఎంతమంది ఎగ్జామ్ రాశారు, అండ్ ఏప్రిల్ సీజన్కి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నారు. అంటే మనం మాట్లాడుకున్నాం అబౌట్ 2 lakh పీపుల్ అనమాట. అంటే 2 lakh అంటే ఇక్కడ జనవరి సీజన్లో రాసిన దాన్ని అండ్ ఏప్రిల్ సీజన్కి రాసిన దానికి మొత్తం కలుపుకొని ఉంటే 15 lakh అయితే దాటిపోతుంది అనమాట. సో 15 lakh పీపుల్ అయితే రాబోతున్నారు ఏప్రిల్ సీజన్కి. సో ఏప్రిల్ సీజన్ని బట్టి మీరు జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవుతారా లేదనేది మీరు ఎంచుకోవాలన్నమాట. సో ఓకేనా, ఇది ఒకటి. అండ్ క్వాలిఫై అవ్వాలి అంటే మీ ప్రిపరేషన్ ఎలా కొనసాగించాలనేది తెలుసుకున్నాం. అండ్ అలాగే ఇన్ కేస్ తక్కువ వస్తుంది, 50% ఇలా 60% వస్తుంది, ఏం చేద్దామని అనుకుంటే సో దెన్ మీరు ఎంసెట్ కొరకే వెళ్ళాలి. ఎందుకంటే ఇందులోనే బెటర్ కాలేజెస్ ఉన్నాయి అండర్ ఈ యొక్క కేటగిరీ వాళ్ళకి. ఓకేనా. సో దిస్ ఇస్ ఓకే ఫ్రెండ్స్. అండ్ తప్పకుండా అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వీలైతే ఇన్ కేస్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కింద ఆలోచన పెట్టుకోండి.